హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్లో వచ్చిన కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా రోజుల తర్వాత రాజాసాబ్ మూవీ టీం నుంచి మూవీ రిలీజ్ డేట్ అండ్ అలాగే టీజర్ కూడా జూన్ 16th రిలీజ్ అవుతుందని అప్డేట్ రాగానే ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. ఇదిలా ఉండగా రీసెంట్గా ఆన్లైన్లో ఈ మూవీ టీజర్లోని కొన్ని షార్ట్స్ లీక్ అయ్యాయి. ఈ లీక్స్ బయటికి వచ్చిన వెంటనే మూవీ టీం రియాక్ట్ అయ్యి ఈ పని చేస్తున్న వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, అలాగే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ బ్లాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆడియన్స్కి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా మనం అందరం రెస్పాన్సిబుల్గా ఉందామని చెప్పారు. ఆల్సో ఈ టీజర్ లాంచ్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారంట. నేషనల్ వైడ్గా టాప్ జర్నలిస్ట్ అందరినీ పిలిచి వాళ్ళ మధ్య ఈ టీజర్ని లాంచ్ అయిపోతున్నారు. చూడాలి ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ టీజర్ ఎలా ఉంటుందో. ఆల్సో ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అఫీషియల్ అప్డేట్ ఏం లేదు, కానీ రాహుల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అవడంతో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్న ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. రీసెంట్ గానీ ఓజీ మూవీ షూటింగ్ విజయవాడలో జరిగింది అండ్ ఈ షెడ్యూల్ తో పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందంట. ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇమ్రాన్ హాష్మి నెగిటివ్ రోల్ చేస్తున్నారు అండ్ ప్రియాంక మోహన్ హీరోయిన్. విజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది. ఆల్సో విజయవాడలో ఓజీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కి సంబంధించిన కొనికి సాలన్ అనే ఒక సాలన్ ఓపెనింగ్ కి వెళ్లారు. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. చాలా కూల్ అండ్ సింపుల్ గా జస్ట్ టీ షర్ట్ మీద వచ్చేసారు. సింప్లిసిటీకి మారిపోయారని పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించుకున్నారు. ఓజీ షూటింగ్ ఇలా కంప్లీట్ అవ్వగానే అలా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయిపోయారు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు కళ్యాణ్ గారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయినట్టు ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి చెప్పారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. ఆల్సో ఈ మూవీ హీరోయిన్ శ్రీలీల బర్త్డే సందర్భంగా తనకి విషెస్ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా వస్తున్న అఖండ 2 మూవీ టీజర్ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ పెద్ద గడ్డం లాంగ్ హెయిర్తో డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు. అండ్ ఆ త్రిశూలం షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. లాజిక్స్ వెతకకుండా జస్ట్ బాలయ్య అండ్ బోయపాటి మ్యాజిక్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి థియేటర్లో ఈ సీన్లో అరుపులు గ్యారంటీ. ఆల్సో రీసెంట్గా జార్జియాలో షెడ్యూల్ కంప్లీట్ అయింది అండ్ బాలయ్య గారు మాట్లాడుతూ అక్కడ -4 degrees టెంపరేచర్లో షూట్ చేశాం. అందరూ చలికి వణికిపోయేవారు, కానీ నాకు మాత్రం చలి పెట్టలేదు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పారు. అలాగే ఓజీ అండ్ అఖండ 2 రెండు సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుండడంతో అఖండ పోస్ట్పోన్ అవుతుంది అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ టీజర్లో రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25th అని కన్ఫర్మ్ చేశారు. ఆల్సో బాలకృష్ణ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా సెప్టెంబర్ 25th వస్తుందని చెప్పారు. అఖండ 2 తర్వాత బాలయ్య గారి నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో కన్ఫర్మ్ అయింది. జూన్ 10th బాలకృష్ణ గారి బర్త్డే రోజున గోపీచంద్ మలినేని గారు ఈ న్యూస్ చెప్పారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో వస్తున్న ఈ మూవీ మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఫైనల్లీ కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అయితే బాగుంది అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్స్కి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఈ ట్రైలర్కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ కూడా బాగుంది. ఈ ట్రైలర్తో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగాయని చెప్పాలి. అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు, ముఖేష్ ఋషి గారు, కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా చేస్తున్నారు. ముఖేష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 27th రిలీజ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో ఒక మైథలాజికల్ మూవీ వస్తుంది అని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ గారు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. త్రివిక్రమ్ గారి నెక్స్ట్ 2 మూవీస్ వెంకటేష్ గారు అండ్ ఎన్టీఆర్ గారితో ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ఏవి నమ్మొద్దు అని చెప్పారు. ఆల్రెడీ పుష్ప 2 కోసం చాలా ఇయర్స్ పట్టింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తొందరగా చెయ్యాలి అని ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లోనే ఉన్న త్రివిక్రమ్ గారి మూవీ కోసం వెయిట్ చేయకుండా అట్లీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. దీంతో త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు బదులు ఎన్టీఆర్ గారిని తీసుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదైనా కానీ అరవింద సమేత తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో కుమారస్వామి గురించి ఒక మైథలాజికల్ మూవీ వస్తుండడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ మిస్ అయిన అల్లు అర్జున్ గారు మిన్నాల్ మురళి అనే సూపర్ హీరో మూవీ తీసిన బాసిల్ జోసెఫ్తో ఒక మూవీ చేయబోతున్నారంట. ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యింది. స్పెషల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మిన్నాల్ మురళి లాంటి సూపర్ హీరో మూవీ తీసిన జోసెఫ్ అల్లు అర్జున్ గారితో కూడా సూపర్ హీరో మూవీనే ప్లాన్ చేస్తున్నారేమో మరి చూడాలి. ఎస్ఎస్ఎంబి మూవీ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మూవీ టీం కెన్యా వెళ్తున్నారంట. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని థర్డ్ షెడ్యూల్ కెన్యాలోని ఐకానిక్ ప్లేసెస్లో షూట్ చేస్తారంట. ట్రెజర్ అండ్ జానరాలో వస్తున్న ఈ మూవీ డీటెయిల్స్ అయితే చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు.
బట్ స్టిల్ ఆన్లైన్లో లీక్స్ అండ్ రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ మూవీ స్టోరీ రామాయణంలో సంజీవని పర్వతం మీద బేస్ అయి ఉంటుంది అని ఒక రూమర్ వినిపిస్తుంది. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడడానికి ఆంజనేయుడు హిమాలయాలకి ఎగురుకుంటూ వెళ్లి ఈ సంజీవని పర్వతాన్ని మోసుకొని వస్తాడు. అలాంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. రాజమౌళి గారి దగ్గర నుంచి అఫీషియల్ గా ఏదైనా అప్డేట్ వచ్చేదాకా ఇలాగే రోజుకొక రూమర్ అయితే వస్తుంది. ఆల్సో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్న ఈ మూవీలో కాలీవుడ్ యాక్టర్ మాధవన్ గారిని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది. బట్ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ సెకండ్ షెడ్యూల్ ముజోరీలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ముజోరీకి వెళ్ళారు. అండ్ ఈ షెడ్యూల్లో హీరోయిన్ నయనతార కూడా జాయిన్ అవుతారంట. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ పోస్ట్పోన్ అవుతుంది అంటూ లాస్ట్ వీక్ రూమర్స్ వచ్చాయి. అండ్ మన అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పాను. బట్ రిలీజ్ అయిన ట్రైలర్లో మాత్రం రిలీజ్ డేట్ July 4th అని కన్ఫర్మ్ చేశారు. సిస్టర్ సెంటిమెంట్తో వస్తున్న ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్గా చేస్తున్నారు. సో ఈ మూవీ July 4th రిలీజ్ అవుతుంది కాబట్టి కింగ్డమ్ మూవీ కూడా అదే డేట్లో వస్తుందో లేదా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందో చూడాలి. ఆల్సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లో కూడా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ జూలైలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడుతూ యూట్యూబ్లో చాలా వరకు ప్రమోషనల్ వీడియోస్కి పెయిడ్ వ్యూస్ ఉంటాయి. బట్ నేను ఈ తమ్ముడు మూవీ నుంచి ఈ పెయిడ్ వ్యూస్కి నో చెప్తున్నా. మా ప్రొడక్షన్ అండ్ పిఆర్ టీమ్కి వ్యూస్ కొనొద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. ఇలా పబ్లిక్ స్టేజ్ మీద ఈ విషయాన్ని అడ్మిట్ చేయడం వల్ల కొంచెం కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. గోపీచంద్ గారి బర్త్డే సందర్భంగా June 12th తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. గాజీ అటాక్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గోపీచంద్ ఒక వారియర్ రోల్లో కనిపించబోతున్నారు. చూస్తుంటే ఇదేదో హిస్టారికల్ వార్ యాక్షన్ డ్రామా లాగా అనిపిస్తుంది. మిగతా డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి. రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో నిఖిల్ హీరోగా వస్తున్న ద ఇండియన్ హౌస్ మూవీ షూటింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. శంషాబాద్ దగ్గరలోని ఒక సెట్లో ఓషన్ సీన్స్ షూట్ చేయాలని ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిండా కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చారు. బట్ యాక్సిడెంట్లీ అది పగిలిపోయి సెట్ మొత్తం వాటర్ వచ్చేసాయి. మూవీ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్తో పాటు ఇంకా కొంతమంది మూవీ యూనిట్కి సివియర్ ఇంజరీస్ అయ్యాయంట. హోప్ అందరూ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. రెట్రో మూవీ తర్వాత సూర్య గారు నెక్స్ట్ మూవీ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కన్ఫర్మ్ అయిందని ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఈ మూవీ అఫీషియల్గా స్టార్ట్ అయ్యి పూజా సెరమనీ చేసుకుంది. అండ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ప్రేమలు ఫేమ్ మమతా బైజు కీ రోల్ చేస్తున్న ఈ మూవీ మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. యజ్ఞం, వీరభద్ర, పిల్ల నువ్వులేని జీవితం లాంటి మూవీస్ చేసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు June 10th గుండెపోటుతో మరణించారు. రెస్ట్ ఇన్ పీస్ రవికుమార్ గారు. బాలీవుడ్ లో వస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో రామాయణ్ కూడా ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా అండ్ సాయి పల్లవి సీతగా చేస్తున్న ఈ మూవీ ప్రెసెంట్ వనవాసం ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీలో శూర్పణఖ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ప్రియాంక చోప్రాని తీసుకుందాం అనుకున్నారంట. కానీ ఆ ఛాన్స్ ఫైనల్ గా రకుల్ ప్రీత్కి వెళ్ళింది. యష్ రావణాసురుడిగా చేస్తున్న ఈ మూవీని నితీష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా ఘోర్ June 11th తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో రిలేషన్షిప్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎంగేజ్ అవుతున్నట్టు అవికా ఘోర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా అనౌన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూస్తే శుభం స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, కేసరి చాప్టర్ 2 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ద ట్రైటర్స్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, డియర్ ఉమా స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని మేజర్ మూవీ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.